నా వీడియో చూసి రెస్పాండ్ అయిన నా ఫ్రెండ్స్కి, నా వెల్ విషర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఈ మగువ అనే ఛానల్ ద్వారా ఫస్ట్ టైం నేను ఒక్కరికి సహాయం చేయగలిగిన. ఫస్ట్ తను ఏం మాట్లాడుతుందో వినండి. మీరు ఇంట్లోకి వెళ్ళండి నాన్న, మాట్లాడండి మీరు. అందరికీ నమస్కారం అండి. నేను నాకు చాలా గట్టిగా మాట్లాడండి, గట్టిగా అంటే పర్లేదు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. మీరు నాకు చాలా సాయం చేశారు. అందరికీ థ్యాంక్స్ అండి. మీ మేలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. మీ వల్ల నాకు కుటుంబం అనేది నిలబడిందండి. నా భర్తని పిల్లల్ని పోషించుకోగలుగుతాను. అందరికీ థ్యాంక్స్ అండి. ఓకే, థ్యాంక్ యూ. దేవకి గారు మిషన్ కుడుతుందండి, అందుకనే తనకి మిషన్ కొనిచ్చా. ఈ వాటర్ రావడం వల్ల తన 2 మిషన్స్ మొత్తం పాడైపోయినాయి అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఒక మిషన్ అయితే కొనిచ్చా. దానివల్ల రోజు ఒక 2 బ్లౌజులు కుట్టించిన అట్లీస్ట్ 500 రూపీస్ ఎర్న్ చేసుకోగలుగుతుంది, ఫ్యామిలీని రన్ చేసుకోగలుగుతుంది. తనకి 3 పిల్లలు, హస్బెండ్ ఏమో హెల్త్ ప్రాబ్లం వల్ల ఏం చేయలేరు కాబట్టి అట్లీస్ట్ తన పని, తన వృత్తి తను చేసుకొని అయినా సరే కుటుంబాన్ని పోషించగలుగుతుంది అనే ఉద్దేశంతో మీ అందరి సహకారం ద్వారా ఈ హెల్ప్ చేయడం అయితే జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈరోజు. ఇక్కడ పరిస్థితులు అయితే ఇంకా ఏం మారలేదండి. చూడండి ఎంత మురికి, ఎంత స్మెల్, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే బాధ అనిపించింది నాకైతే. అసలే మా ఏరియాలో చాలా పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఇదితో నేను లాస్ట్ టైం వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా వాళ్ళ పరిస్థితులు కోలుకోకముందే మళ్ళీ వాళ్ళ మీద ఇంత పెద్ద దెబ్బ పడింది. మా గవర్నమెంట్ స్కూల్ క్లీనింగ్ అయితే ఇంకా అవ్వలేదండి. చాలా మోకాళ్ళ లోతు మురికి పేరుకుపోయిందంట. ట్రాక్టర్ల నిండా మున్సిపాలిటీ వాళ్ళు అసలు ఆ మట్టిని తీసుకెళ్తున్నారు. వాళ్ళు చాలా గ్రేట్. అసలు ఆ స్మెల్ని భరిస్తూ అదంతా క్లీన్ చేస్తున్నందుకు చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఇంకా అంతేకాకుండా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే బ్రిడ్జ్ కూలిపోయే స్టేజ్లో ఉందని చెప్పేసి హెవీ వెహికల్స్ని రానియకుండా పోలీస్ వాళ్ళు అడుగు అడుగున నిలబడి ఉన్నారండి. వాళ్ళైతే పాపం మాస్కులు పెట్టుకొని ఇంత బ్యాడ్ స్మెల్ని భరిస్తూ వాళ్ళ డ్యూటీస్ని చేసుకుంటున్నారు. జీవితంలో ఏదైతే నా జీవితంలోకి చూడకూడదు అనుకున్నానో అవి కొన్ని చూడాల్సి వస్తుంది. ప్రకృతి ఆగ్రహానికి మనం బలి కాకుండా ఉండాలంటే మనం ఆ ప్రకృతిని తిరిగి కాపాడాలండి. అవాయిడ్ ప్లాస్టిక్, మెయిన్ ఇది నాకు తెలిసింది.